అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లు తెలుసుకుంటారు. మరియు ఒక స్త్రీ మీ రహస్య శత్రువు మీకు ఇప్పటి వరకు కలిగిన హాని ఆ శత్రువు నుంచి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. అయితే అప్రమత్తంగా ఉండాలి, తెలివితేటలతో ప్రవర్తించాలి. ఈ రోజు మీరు ఈ విషయాన్ని ఎవరితో కూడా బయట పెట్టేయకండి. మీరు ఈ రోజు మరి ఆచితూచి అడుగు వేయవలసినటువంటి సందర్భంగా ఉంది. జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అభిమానవాదం పైన అసంతృప్తి అనేది ఉండకుండా చూసుకోవాలి. ఆచరణలో మీరు తీపి తేవడం అనేది చాలా అవసరం అవుతుంది. కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి. దుర్వినియోగ పదాలనైతే నియంత్రించాలి. మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. త్వరలో పని రంగంలో మీకు పెద్ద అవకాశం రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. ఈ రోజు కొత్త మరి అవకాశాలు మీకు చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. మరియు ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. జీవితాల్లో సానుకూల ఆలోచనల వల్ల పెద్ద పెద్ద అవకాశాలు మీకు వస్తాయి. దానివల్ల లాభం మీకు చేకూరబోతుంది. వ్యాపారాలలో మీకు లాభం రావడానికి మీకు ఒక వ్యక్తి సహకారం కూడా అందుతుంది. పని ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు. భయాన్ని మీరు పూర్తిగా తొలగించుకోవాలి. అప్పుడు మాత్రమే విజయాన్ని అందుకోగలుగుతారు. విద్యార్థులు విజయం వైపుకు సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మంచి ఫలితాలను దక్కించుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. సరే, ఆరోగ్యం మాత్రము సాధారణంగా ఉంటుంది. పరిస్థితులను బట్టి పనులు చేయాల్సి ఉంటుంది. ధైర్యాన్ని కొనసాగించాలి. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండదు. ఈ రోజు చాలా తెలివైన మరియు స్వార్థం కలిగిన వ్యక్తులను దూరంగా ఉంచటమే మంచిది. పని రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి మరి పెద్దల సూచనలు సలహాలు చాలా బాగా ఉపకరిస్తాయి. మీరు మీ సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశాలు లభిస్తుంది. సహనం మరియు సంయమనంతో పనుల వచ్చే అడ్డంకులను మీరు ఎదుర్కోవడం అనేది చాలా బాగా అవసరం అవుతుంది. విజయం వైపు కదులుతారు. ఈరోజు మీకు పనికి ఎవరైనా సరే మీకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు అయితే చేస్తారు. మీ యొక్క ఉన్నతిని చూసి అసూయతోటి ఓర్వలేని తనంతోటి పనులకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారి కారణంగా మీకు ఎటువంటి హాని అనేది ఆటంకం అనేది కలగకుండా ఉండాలి అంటే మీరు మాత్రం ఈరోజు దోష నివారణ చేయాలి. దాని కొరకు ఈరోజు మరి మెడలో మీరు మరి 7ముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. మరి నుదుటి పైన తెలుపు చందనం తిలకం వర్తించుకోవాలి. మరియు పసుపు రంగు వస్తువులు దానం చేయాలి పేదలకు. ఇలా చేసినట్లయితే మీకు ఈరోజు దోష నివారణ జరిగి శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది. సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబంలో సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఆ సమస్యలు అనేవి మీరు వాటిని తొలగించుకోవడానికి మీలో ధైర్యం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అన్ని రకాలుగా మీకు మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుస్తారు. ప్రభుత్వం నుండి సలహాలు సంప్రదింపులు పొందగలుగుతారు. మద్దతు కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వ పథకాల నుండి మీకు పూర్తి ప్రయోజనం అయితే లభించబోతుంది. ఆదాయంలో పెరుగుదల అయితే ఉంది. సోదరుల నుంచి మద్దతు పొందగలుగుతారు. ఈ రోజు ప్రభుత్వ పనులలో ఉన్న జాప్యం తొలగించడానికి ఒక వ్యక్తి సహకారం లభించే అవకాశం కూడా ఉన్నది. అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలను అయితే వెతికే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఏ మాత్రమో మీరు అశ్రద్ధ చేసినా కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నది. ఈరోజు ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. యోగా వ్యాయామం చేయాలి. తండ్రి ఆరోగ్యం కొరకు మీరు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఈ రోజు రాష్ట్రాన్ని మాత్రము ప్రభుత్వం నుండి అయితే మరి మద్దతు అయితే లభిస్తుంది. ఈరోజు ఆనందంగా అన్ని జీవితంలో మెరుగుదల రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో మెరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. ఖర్చులు అయితే పెరగడం వలన కాస్త ఒత్తిడికి గురే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితం అయితే ఆనందంగానే ఉంటుంది. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి ప్రయత్నాలు అయితే ఏమన్నా ఉన్నా చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా
తొలగించుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేయడం అనేది సాధ్యమవుతుంది. విద్యలో అయితే విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తారు. విద్యారంగంలో ఉన్నటువంటి వారు కూడా మంచి విద్యాన్ని అయితే అందుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలి. ఈ రోజు ఉద్యోగ రీత్యా ప్రయాణాలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తున్నది. దాంట్లో లాభం కూడా చేకూరేటటువంటి అవకాశం కూడా మరి ఈ రోజు కనిపిస్తున్నది. ఈ రాశి వారికి ఈ రోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక 40, లక్కీ కలర్ అయితే మరి గులాబీ. మరి పరిహారంలో ఈ రోజు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించట శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.